ఈరోజు మనము యూదుడు అంటే ఎవరు అసలు? యూదులు ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలుని యూదులు అంటారు, యూదుల్ని ఇశ్రాయేలీలు అంటారు. యెరూషలేము హోలీ ల్యాండ్ వెళ్తూ ఉంటారు, ఇజ్రాయెల్ దేశానికి వెళ్తూ ఉంటారు. వీళ్ళంతా యూదులే. అసలు ఈ యూదుల్లో బైబిల్ చెప్పే పద్ధతి ప్రకారంగా కొద్దిసేపు నేను మీకు చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కొద్ది గ్రహిస్తారు. యూదులు అసలు ఎవరు? వీళ్ళ పుట్టుక ఎక్కడిది? అసలు వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు? వీళ్ళు అబ్రహాం అనే మన పితరుడు అయినటువంటి అబ్రహాముకి మునిమనముడు పేరు యోధ. లేయా అనేటువంటి ఒక ఆమెకి పుట్టినటువంటి 4వ సంతానం. లేయా అంటే జబ్బు కళ్ళది. చేసుకున్న భర్త ఆమెను తృణీకరించాడు అందహీనంగా ఉందని. కానీ ఆమె అందహీనంగా ఉందని భర్త తృణీకరిస్తే దేవుడేమో ఆమె గర్భాన్ని తెరిచి బంగారం లాంటి పిల్లలను పుట్టించి ఆమె గర్భంలో నుండి వచ్చినటువంటి 4వ కొడుకు యోధాని దేవుడు ఇంత దూరం తీసుకొచ్చాడు. యోధ అనే మాటకు అసలు అర్థం ఏంటి? యోధ అంటే స్తుతి, స్తోత్రము, స్తుతి. దేవుడు నాకు ఇచ్చిన కొడుకును బట్టి నేను యెహోవాను స్తుతించదని అనుకుని యోధ అనే పేరు పెట్టి, యోధ అంటే స్తోత్రం. ఇక వినండి, ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంగా మారిపోయింది. ఈ యూదులు మొదటి నుండి కూడా చాలా ఘనమైన వాళ్ళు. ఎందుకంటే దేవుడు ఎన్నుకున్న ప్రజలు వీళ్ళు. ప్రపంచంలో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే ఇశ్రాయేలీలు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే దేవుడు ఏ విధమైనటువంటి బహుమతి కానీ ఏమీ చూపించకుండానే తన పితరుడైన అబ్రహాము దేవుడు ఎటు చెప్తే అటు వెళ్ళిపోయాడు. 25 సంవత్సరాల వరకు సంతానం ఇవ్వకపోయినా దేవుడిని విడవలేదు. ఇచ్చిన సంతానాన్ని మళ్ళీ ఇచ్చే నాకంటే కూడా ఇవ్వటానికి కనపడలేదు. అంత త్యాగం. అందుకని అబ్రహామును బట్టి యూదులను ఇశ్రాయేలీయుల్ని దేవుడు తనకు స్వకీయ జనముగా దేవుడు ఎన్నుకున్నాడు. ఆమేన్. నోవాహు కాలంలో ఎవరైతే ఆయనతో నడిచారో, ఆయనకి ఇష్టలుగా ఉన్నారో వాళ్ళని బట్టి దేవుడు మహిమ పొందాడు. జలప్రలయం నుండి ఆయన తప్పించి నోవాహును అప్పుడున్న లోకాన్ని నాశనం చేశాడు. సరే, ఇలాగే నాశనం అయితే ఎలాగని దేవుడు ఒక మంచి నమ్మకమైన వ్యక్తిని చూశాడు. అతడే అబ్రహాం. ఆ అబ్రహాము మునిమానవుడే యోధ. ఆ యోధాలో నుండి వచ్చిన వాళ్ళే ఇశ్రాయేలీలు, యూదులు అనగా దేవుని స్తుతించేవారు. ఇప్పుడు మన దావీదు యూదుడే, యేసు ప్రభు గాడు, అందరూ కూడా వీళ్ళు ఎవరండి? యూదులు. అపోస్తలుడైన పౌలు యూదుడు, పేతురు యూదుడు, వీళ్ళంతా యూదులు. ఎస్తేరు రాణి యూదురాలు, మొర్దెకై యూదులు. చూడండి, యూదులు అనేక యుద్ధాల్లో విజయం పొందారు. పాత నిబంధన కాలంలో చూస్తే పురాతన కాలం నుండి కూడా యుద్ధంలో ఎక్కడ ఓడిపోయినట్టు లేరు. దేవుడిని మీద ఆధారపడి వెళ్ళిన యుద్ధాలు అన్నింటిలో జయం పొందుకున్నారు. ఎప్పుడైతే కొంచెం ఒళ్ళు బలిసి కళ్ళు మూసుకున్నప్పుడు అప్పుడు దేవుడే వీళ్ళని తీసుకెళ్ళి అప్పచెప్పేవాడు. ఉదాహరణకి నిర్గమాకాండంలో ఏం చేశాడు దేవుడు? ఇశ్రాయేల్ని ఎక్కడ తీసుకెళ్ళాడు? ఐగుప్తు తీసుకెళ్ళి 400 సంవత్సరాలు నలిపాడు అక్కడ. ఎందుకంటే దేవునికి విరోధంగా, దేవునికి అవిధేయంగా ప్రవర్తించాడు. ఎవరినై అంటే దేవుడు పక్షపాతం లేనివాడు. తాను ఏర్పాటు చేసుకున్న జనాంగమైనా ఆయన్ని మరిచి ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తే ఎవరిని ఊరుకోడు. ఎవరినైనా ఒకటే శిక్షిస్తాడని పక్షపాతం లేని దేవుడని అక్కడ రుజువు అవుతుంది. ఇక ఈ విధంగా మనం చూసుకుంటూ వెళ్ళిపోతే చాలా చాలా వచనాలు మనం చూస్తాం. యూదా నా రాజదండం అంటాడు 60వ కీర్తన 7వ వచనంలో. 108వ కీర్తన 8వ వచనంలో కూడా అంటాడు అదే మాట. కీర్తనలో 78వ కీర్తన 1వ వచనంలో అంటాడు. కీర్తన 78:1లో యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామం గొప్పది. ఇలా చెప్పుకుంటా 114వ కీర్తన 2లో కూడా ఉంది. యూదా ఆయనకు పరిశుద్ధ స్థలం, ఇశ్రాయేలే ఆయనకు రాజ్యం అని చెప్తూ మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ కాడికి వచ్చేసరికి ఎఫ్రాత, బెత్లెహేమా ఎఫ్రాత, యూదావారి కుటుంబంలో నువ్వు ఎంత స్వల్ప గ్రామైన నా కొరకు ఇశ్రాయేలుని ఎలాగో నీలో నుండి వచ్చును అని యేసు ప్రభువారు ఎలా జన్మిస్తాడని ముందుగానే ప్రవచనం. ఇశ్రాయేలీలు
ఈ ఇజ్రాయేల్ అనే పేరు ఎప్పుడు వచ్చిందా అంటే దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచేవు కనుక ఇజ్రాయేల్. ఇజ్రాయేల్ అనే పేరుకి అర్థం ఏంటండి? దేవునితోనే ప్రార్థనలో పోరాడి జయించాలి, మనుషులను తర్వాత జయిస్తాం. దేవునితో ప్రార్థనలో విజయం మనకు ఉందనుకో, ప్రార్థనలో మనకు ఒక బలమైనటువంటి శక్తి మనకు ఉందనుకోండి, మనుషులపైన అన్నిటిపైన జయం దేవుడే ఆటోమేటిక్గా ఇస్తాడు. ప్రార్థనలో బలహీనం, ప్రార్థనలో నిద్రపోతులు, ప్రార్థన తెలియదు, ప్రార్థనలు సోంబేరు పోతులు అనుకో, ఎక్కడ కూడా జయం పొందరు, ఓడిపోతారు. అందుకనే మీరు పైకి భక్తి కలిగిన వారి వల్ల ఉండకుండా లోపల శక్తి కలిగిన వారు ఉండండి. పైకి క్రైస్తవుడు గారు ఉండమాకండి, పైకి వినేవారుగా ఉండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోమాకండి. లోన ప్రార్థన జీవితం, అంతరంగములో మంట, వేదన, కన్నీరు, మహారోదనతో కూడిన ప్రార్థన. యేసు క్రీస్తు ప్రభువారు అదే చేసేవాడు. రాత్రంతా ప్రార్థన చేసేవాడు, పగలంతా సువార్త ప్రకటించేవాడు. మనము కూడా ఆయన సన్నిధిలో మూలుగుతూ ధ్యానంతో మంటతో మందిరంలో ప్రార్థన ఎంతసేపు, గంటన్నర 2 గంటలు చేస్తాం. కానీ ఎల్లవేళలా అదే మంటతో ప్రార్థనలు. కనీసం 2 గంటలు, గంట ప్రార్థనలు చర్చిలో గడపలేని వాళ్ళు ఇళ్లల్లో ప్రార్థన చేస్తారంటారా? ఇలాంటి వాళ్ళు ఇంటికాడ చేస్తారా? వీళ్ళు మందిరంలోకి వచ్చి దేవుని ఎదుట ఉంచి మోకరికి ప్రార్థన చేయలేని వాళ్ళు మందిరంలో ఇళ్ళ కాడ చేస్తారని నమ్ముతారా? దేవుడు అంత చెవిటివాడా, గుడ్డివాడా? పైకి చెప్తే నమ్మటానికి. అందుకని ప్రార్థనలో గెలుపు, దేవుణ్ణి బతిమలాడుకోవటం, దేవుణ్ణి వేడుకోవటం, ఎదురుపడే సమస్యలు, వ్యాధులు, బాధలు, బలహీనతలు, కష్టాలు, వ్యాధులు ఎన్నిటికీ ఏమిటయా సమాధానం? ప్రభువా నీ చిత్తం ఏంటయ్యా ప్రభో అని వేదన వేడుకోవటం. అప్పుడు దేవుడు అనుకుంటాడు, నేనేదో ఒకటి చేయకపోతే నన్ను వదిలేదట్లేడు, ఇవి నన్ను వదిలిపెట్టేది లేదు కనుక అమ్మా ఏమిటి చెప్పమ్మా, ఏమిటి నీ కుమార్తెలో ఉన్న దెయ్యం పోయింది పో అంటాడు. యేసు ప్రభువారు శరీరధారిగా ఉండి వీధులంటే వెళ్తుంటే ఒక అమ్మాయి ఉంది, అయ్యా దావీదు కుమారుడా నా కుమార్తెను కనికరించయ్యా, దావీదు కుమారుడా నాకు అది. అసలు ఆయన జవాబే ఇవ్వట్లా, మాట్లాడట్లా. అప్పుడు పక్కనున్న శిష్యులు కూడా అంటున్నారు, కొంచెం ఒక పాపం ఎక్కడుండో అరుస్తూ వస్తుంది పాపం, స్త్రీ కదా కొంచెం కనికరి. అప్పుడు కూడా వాళ్ళ మాట సరిగ్గా ఇలా. అప్పుడు ఆఖరికి ఆమె ఇంకా దావీదు కుమారుడా నన్ను కరుణించు అని అడిగితే అప్పుడు ఆయన నిలిచి, అమ్మా నీ కుమార్తెలో ఉన్న దయ్యం పోయింది, వెళ్ళిపోవాలన్నాడు. ప్రార్థనలో బలం కావాలి. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలీయులు అంటే ఒట్టిగా రాలా. చాలామంది ప్రపంచంలో ఇంకా అన్ని టీవీ ఛానల్లో గొప్పగా చెప్పుకుంటున్నారు, లోకమంతా చెప్పుకుంటున్నారు ఇశ్రాయేలీయులు అంటే ఏమనుకున్నారు. ఇప్పుడు మనం ప్రపంచంలో మన దగ్గర ఉన్న వస్తువులు, ప్రపంచ ప్రజలందరూ వాడే వస్తువులు, వ్యవసాయ రూపంలో, వ్యాపార రంగంలో కానీ, ఇంకా సాఫ్ట్వేరే కానీ ఏదైనా ఉండి అన్ని వస్తువులు కనిపెట్టింది ఎవరంటే ఇశ్రాయేలీయులే. అంత జ్ఞానం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ట్రైను, విమానం, సెల్ ఫోన్, ఇవన్నీ టీవీలు, దాదాపు 100కు 80% మనం మనుషులు వాడే వస్తువులన్నీ, యంత్రాలు, తంత్రాలు అన్నీ కనిపెట్టింది వాళ్ళే. అంత జ్ఞానం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఎందుకంటే మీలో ఎవరికైనా జ్ఞానం కొదువు ఉందా నన్ను అడగండి, నేను మీకు ఇస్తానన్నాడుగా దేవుడు, ధారాలకు ఇస్తానన్నాడు. గద్యంతో అట్టకి ఇచ్చాడు. ప్రార్థన బాగా చేస్తారు వాళ్ళు, దేవుని వేడుకుంటారు. అందుకని దేవుడు వాళ్ళ పక్షంగా ఉండి అన్నింటిలోనూ జయమిచ్చాడు, తెలివిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. ఆ దేవుడే ఈ రోజున ఎవరైతే ప్రార్థన చేస్తారో అలాగే దేవుణ్ణి వేడుకుంటారు, ప్రార్థన ధ్యానంతో ఉంటారు, మొరపెడతారు, కన్నీరు కారుస్తారు. ఆ ఇశ్రాయేలీయులకి ప్రార్థన విన్న దేవుడే ఈరోజు దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసేవారి ప్రార్థన కూడా విని మనుషుల మీద జయము,
ఆయనతో కూడా గొప్ప, ఆయన దగ్గర పొందుకునే గొప్ప విజయాన్ని దేవుడు దయచేస్తాడు. ఇలా మన ఈరోజు మన అంశం ఏంటంటే, యూదులను కొత్త నిబంధన వచ్చిన తర్వాత అదే యూదుల్ని రెండు భాగాలుగా చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. అపోస్తలుడైన పౌలు గారు ఏమంటంటే, యూదులలో రెండు రకాల యూదులు, పాత నిబంధన యూదులకు గొప్పతనం వివరిస్తూ కొత్త నిబంధనలో అసలు యూదులు ఎవరు, యేసు ప్రభువారు వచ్చిన కారణంగా అసలు యూదులు ఎవరు అని పౌలు గారు అంటాడు. ఆయన కూడా యూదుడే. ఆయన ఏమంటాడు ఎందాం. రోమీలకు రాసిన పత్రిక 2:28-29 చూస్తామండి. రోమీలకు రాసిన పత్రిక 2:28-29 ఏమంటే, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. పైన ఏమంటాడు, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే. ఇప్పుడు ఇద్దరు యూదులు ఉన్నారు. ఇప్పుడు ఈ భూమి మీద ఎంతమంది ఉన్నారు? యూదుల్లో రెండు భాగాలు ఉన్నారు. ఒకళ్ళు ఎవరంటే స్పిరిచువల్ జూడాస్, తర్వాత పబ్లిక్ యూదు, అంటే బహిరంగంగా బాహ్యంగా కనపడుతున్నటువంటి యూదులు, వాళ్ళు ఇజ్రాయేలీస్. మళ్ళీ కొత్త యూదులు వచ్చారంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఎవరు యూదులు అంటే మనమే. మనం కూడా యూదులమే. ఎలాగా? విశ్వాసం ద్వారా మనను దేవుని స్తుతిస్తున్నాం గనక, అంతరంగమందు దేవుని సున్నతి పొందాం గనక మనందరం యూదులమే. వాళ్ళేం శరీర సంబంధమైన సున్నతి పొందారు, మనం ఏ సున్నతి పొందాం చెప్పండి? మారు మనసు అనే సున్నతి. పాత నిబంధన ప్రకారం సున్నతి అంటే శరీర సంబంధమైందంటే మార్పు, హృదయ మార్పు. కొత్త నిబంధన సున్నతి అంటే మనసు మార్చుకుని యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించుకొని బ్రతికితే యేసు ప్రభే, చస్తే యేసు ప్రభు, ఏదైనా ఆయనే అన్నట్టుగా బ్రతక తీర్మానించుకుంటమే యూదులు, అంతరంగ యూదులు. కనుక ఇప్పుడు ఈ అంతరంగ యూదులమైన మనము ఏం చేయాలంటే, ఆ బాహ్యమైన యూదులు ఎలా జయం పొందారో, యుద్ధాల్లో జయం పొందుతున్నారో బహిరంగంగా, లోక జ్ఞానం ఎంత కలిగి ఉన్నారో, ఇప్పుడు అంతరంగ యూదులైన దేవుణ్ణి ఆరాధించి స్తుతించే యూదులైన క్రైస్తవులందరూ ఏం చేయాలంటే, మనం కూడా సైతాను పోరాటాల్లో, శరీరం మీద పోరాటాల్లో, అన్నింటి ఈ పోరాటాల్లో మనం ఏం పొందాలా? విజయం చెప్పాలి, జయం పొందాలి. దయ్యాన్ని, దురాత్మను మనం పోరాడిన ఆకాశమండ, వాయుమండ, దురాత్మ సమూహాలతో పోరాడి యుద్ధాల్లో దయ్యాల మీద విజయం పొందాలి. ప్రార్థన జయం పొందాలి. సైతాను పైన, సాతాను తంత్రాల మీద, సాతాను మంత్రాల పైన, లోక సంబంధమైనటువంటి లోకాచారాల పైన, శరీర సంబంధమైనటువంటి ఈ వాటిపైన విజయం. ఇది అంతరంగ యూదులు చేసే యుద్ధం. ఆమేన్. ఆ బాహ్య యూదులైతేనేమో దేశాల మీద యుద్ధాలు చేయాలనుకుంటున్నారు, బాహ్యమైన యూదులు. అంతరంగ యూదులైన మనము దురాత్మల పైన, లోకంలో ఉన్న మనుషులందరినీ కూడా నాశనంలోకి, నరకంలోకి నడిపిస్తున్న సైతానోని, అపవాదిని, వాడి తంత్రాలను నరకాలి, సావగొట్టాలి. సాతాను మన కాళ్ళ కింద చితకదొక్కాలి. ప్రార్థనతో, సమాధానంతో, దేవుడిచ్చిన సర్వంగ కవచమును ధరించుకొని ప్రభు యొక్క శక్తిని పొందుకుని ప్రార్థనలో బలపడుతూ, మన ఇంట్లో మనల్ని, మన పిల్లల్ని, మన దేశాన్ని, మన ప్రజల్ని పీడిస్తూ, శోధిస్తూ, రోగాల పాలు, తెగులు పాలు, జబ్బుల పాలు, రకరకాలైనటువంటి పాపాలకు, అక్రమాలకు, అవినీతులకి, భయంకరమైనటువంటి క్రూరత్వం నడిపిస్తున్న దయ్యం, హత్యలు, క్రూరమైన హత్యలు, మానవత్వం లేకుండా చేసి మనసుని సంపకం చేసేసి చంపేసుకునేలాగా చేస్తున్న ఈ దురాత్మల్ని మనం ఏం చేయాలంటే ప్రార్థనతో జయించాలి. లోకాన్ని జయించు, సైతాన్ని జయించు, అపవాదిని, అంతరంగ యూదులు. కనుక ఈ ఎన్నిటికీ వచనాలు ఉన్నాయి, లేఖనాలు ఉన్నాయి. కనుక అవన్నీ చదివితే మనకు సమయం పడుతుంది. కనుక మన అందరం ఏం చేయాలంటే, ఒక మాట
ఈ బాహ్యమైనటువంటి యూదులు, బహిరంగ యూదులు, వాళ్ళు దేవుడు ఏర్పడుకున్న జనాంగం, వాళ్ళు రక్షణ పొందాలని కూడా మనం ప్రార్థన, వాళ్ళ దేశాన్ని రక్షించుకోవటానికి, యెరూషలేం ఇజ్రాయెల్ దేశాన్ని రక్షించుకోవటానికి వాళ్ళు యుద్ధాలు చేస్తున్నారు. కానీ వాళ్ళను దేవుడు వాళ్ళ ఆత్మను రక్షించి పరలోక రాజ్యాన్ని చేర్చున్నట్లు మనం ఏం చేయాలి? వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయమని బైబిల్ చెప్తుంది. యెరూషలేం క్షేమం కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా అందరి కోసం. వాళ్ళే కాదు, అందరూ యేసు ప్రభువుని నమ్ముకోవాలి. బాహ్య యూదులుగా కాకుండా అంతరంగ యూదులుగా అందరూ మార్చబడాలి. పాత నిబంధనలో బాహ్యమైన యూదులకు ఎలాంటి పౌరుషం ఉంటుందో, కొత్త నిబంధనలో అంతరంగ యూదులకు కూడా ఆత్మీయ రోషం ఉండాలి. ఆత్మ సంబంధమైన పౌరుషం, ఆత్మ సంబంధమైన బలం, ఆత్మ బలం, విశ్వాస బలం, వాక్య బలం, కృపచేత బలం. వాళ్ళకైతే మరణాయుధాల బలం, లేకపోతే ఈ తెలివి. కానీ మనకైతే ఏ బలం ఉందో చెప్పండి? వాక్య బలం, ప్రార్థనా బలం. ఏమండి, దేవుడే మన బలం. సైతాన్ని మీద దాడి చేద్దాం, లోకాన్ని తల్లబిల్లి చేస్తున్న దయ్యాన్ని, దుష్టుడిని జయిద్దాం మనందరం కూడా కలిసి. అందుకని అయ్యా ప్రభా, ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువారు మొరపెట్టు, మూలగండి అంటున్నాడు. వేడుకోండి. ఈ అంచె దినాల్లో ఉన్నాం. మన పిల్లలు, మన బంధువులు, స్నేహితులు, మన బస్తీవారు, మన దేశ రాష్ట్రాలు, ఎవరు కూడా అధికారులేమి, చిన్నలేమి, పెద్దలేమి, కులాలకి మతాలకు భేదాలు లేకుండా అందరూ యేసుప్రభుని తెలుసుకుని వారి హృదయాంతరంగంలో యేసుప్రభుని తెచ్చుకుని రక్షణ పొందాలని అంతరంగ యూదులమైన క్రైస్తవులందరూ కూడా ప్రార్థన చేసి మనం దయ్యం పైన, దురాత్మ పైన యుద్ధాలు చేసి జయాన్ని పొంది మన దేశాన్ని, మన దేశ ప్రజలను, ప్రపంచంలో ఉన్న సకల ప్రజలను రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం. ఆమేన్. కనుక బాహ్య సంబంధమైన యూదులు అనేక రకాలైన టెక్నాలజీ ఉపయోగించుకుని శత్రువులపై దాడి చేస్తారు. అవి విమానాలు కావచ్చు, ఇంకా రకరకాల ఎన్నో మిసైల్స్ కావచ్చు, రకరకాల. మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఏంటంటే, మన దగ్గర ఆత్మ సంబంధమైన ఆయుధాలు. ఈ ఆయుధాలు పట్టుకుని మనం ఏం చేద్దాం? ప్రపంచం కోసమే ప్రార్థన చేసి, యుద్ధం చేసి, దయ్యాలు సైతాన్ని బారిని రక్షించి, ఇంకా రకరకాలైనటువంటి ఆచారాలు, రకరకాల తెలుసో తెలియక చేయుచున్నటువంటి అనేకమైనటువంటి దేవునికి విరోధమైన పాపాల నుండి సకల ప్రజలందరూ రక్షించబడాలి. యేసు అందరికీ దేవుడు. యేసు త్వరగా రాబోతున్నాడు. భూమి శాశ్వతము కాదు, అందరికీ ముగింపు ఉంది. ఒక చేదు నిజం ఏంటంటే, మనిషి ఎప్పటికైనా మనిషి చచ్చిపోతాడు. చేదు నిజం ఏంటి చెప్పండి? నిజమే, కానీ అది ఏ నిజం అనండి? చేదు నిజమే, కానీ ఎంటాది చేదు, కానీ తప్పదు. కనుక మాట కొన్ని చేదైని మనిషికి ఇష్టం ఉండదు, కానీ అది నిజం. కాకరకాయ చేదుగా కానీ మరి అదే మన ఆరోగ్యం. అలాగే చేదు సంబంధమైన మాటలు వినాలి ఫస్ట్. పెద్దలు అంటారు, చాలామంది పెద్దలు ఏమంటారంటే, కీడెంచి మేలెంచు. కీడు ఎంచి అంటే అటు మేలు ఉంది కదా, మేలు 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 అని మేలు అని చూడమాక, ఆ మేలు చోటన మేకులు ఉంటాయి కదా, అది ఆలోచించి అంటారు పెద్దలు. మనకు ఎలా కనబడుతుంది ఏదైనా అనుకుంటే, అనుకుంది, దాని వెనకాల మేలు కాదు మేకుంటుంది, అది ఆలోచించండి అని పెద్దలు చెప్తారు. అది వాస్తవమే. కనుక లోకానికి అంతం సమీపిస్తుంది. క్రైస్తవుడు మరి వార్తలు వింటున్నారు, టీవీ ఛానల్ వింటున్నారు, యుద్ధ వార్తలు, సెల్ ఫోన్లో కూడా వింటున్నారు. భయం కలగట్లేదా క్రైస్తవులకి? బాధ కలగట్లేదా? ఎంతోమంది నిద్ర లేక యుద్ధాల్లో నశించిపోతున్నారే. బతుకున్న వాళ్ళకి నిద్ర లేదు, తిండి లేదు, నీళ్లు లేవు,
చచ్చిపోయిన వాళ్ళు గురించి ఏడట కూడా శక్తి. అయ్యో, దుఃఖకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న ఈ దినాల్లో మనందరం కూడా ఈ యుద్ధ వార్తలు, ఇలాంటి వార్తలు మీరు విన్నప్పుడు ఏం చేయమని అడిగేసి ప్రభు అంటే, మెలకు కలిగి ప్రార్థన చేయండి. అందుకని క్రైస్తవులారా, మనందరిని దేవుడు అంతరంగ యూదులుగా అనగా ఆయనను స్తుతించే యూదులుగా ఉందాం. స్తుతించే వాళ్ళను దేవుడు ఎప్పుడైనా విడవడు ఆయన. ఆమేన్. బాహ్య సంబంధమైన యూదులకు ఎలా యుద్ధాల్లో జయాలు దయచేస్తూ కాపాడుతున్నాడో, అంతరంగమందు యూదులైనటువంటి అనగా దేవుని నమ్ముకుని రక్షణ పొంది దేవుని స్తుతించే ప్రజలను దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు, సిగ్గుపరచడు. అన్నిటిపైన జయం 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 దయచేస్తాడు. కనుక అంతరంగ యూదులు అంటేనే స్తోత్రం. దేవుని స్తోత్రుతాడు, దేవునికే భయపడతాడు, దేవునికే మొక్కుతాడు, దేవుని వైపే చూస్తాడు. ఎవరికి భయపడు, దేనికి జంకడు, దేనికి కృంగిపోడు, బెదరడు, అదరడు. దేవుని వైపు చూసి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభుని కనపరుస్తాడు. బైబిల్ చెప్తుందిగా, ఆయన నన్ను కనపరచువని నేను నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతాను. నా వద్దకు రండి, నేను మీ వద్దకు వస్తాను. నా మాట వినండి, నేను మీకు అన్ని విషయాల్లో సహాయం చేస్తాను. దేవుని వాగ్దానాలు నమ్ముతారండి. అలాగే అంతరంగ యూదులమైన మనము క్రైస్తవులరా, నేటి క్రైస్తవులరా, యేసయ్య మాటల వాగ్దానాలు పట్టుకొని నమ్ముకొని ప్రార్థన చేసి ఇంట్లో సమస్యలు, ఒంట్లో సమస్యలు, వీధిలో సమస్యలు, మనుషుల ద్వారా, పరిస్థితుల ద్వారా కలుగుతున్న అన్ని సమస్యలపైన జయాన్ని పొందుదాం. రోగాలు, తెగుళ్ళు బారి రాకుండా దేశాన్ని కాపాడుకొని రక్షించుకోవాలంటే అన్నిటికీ మందు, అన్నిటికీ ఒకటే విరుగుడు ప్రార్థన. చెప్పండి, ప్రార్థనే చేయండి. సేవకులు మేము చేస్తాం, కానీ ప్రార్థన సేవకులే చేయమనుందా? విశ్వాసం చేయొద్దా? విశ్వాసం అందరూ చేయాలి. ఎంత ప్రార్థన చేస్తే అంతగా మీరు బలం పొందుకుంటారు, జయం పొందుకుంటారు. దేవుడు మిమ్మల్ని ప్రార్థన చేసేవారందరినీ కనికరిస్తాడు. ప్రార్థన చేసేవారందరినీ పెరుగు బలపరుస్తూ కాపాడే ఆశ్రయం. అలాంటి ప్రార్థనాపరులుగా ఉండాలని కోరుచు, అంతరంగ యూదులు, బాహ్య యూదులు. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, కానీ అంతరంగమందు యూదుడే యూదుడు. శరీర సంబంధమైన సున్నతి కాదు, కానీ అంతరంగమందు జరుగుతున్నదే సున్నతి. అంతరంగమందు మార్పు ఎవరిలైతే వస్తుందో వాళ్ళే నిజమైన యూదులు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు కొరకు జీవిస్తారో, అంతరంగమందు ఒక కమిట్మెంట్ కలిగి ఉంటారో, కట్టుబాటు కలిగి ఉంటారో, సిద్ధపాటు కలిగి ఉంటారో, యేసుక్రీస్తుతో ఆ యొక్క బలమైన బంధం కలిగి ఉంటారో వారందరూ అంతరంగ యూదులు. అలాంటి వారికి జయమే, శుభమే, క్షేమమే, లాభమే, సమృద్ధి వాళ్ళదే. అన్ని విషయాల్లో, అన్ని స్థలాల్లో, అన్ని పరిస్థితుల్లో జయం పొందు, తిరుగులేదు. అలాంటి ఆత్మ సంబంధమైన యూదులుగా మనందరం ప్రిపేర్ అయ్యి అన్నిటిపైన జయం పొందుదాం. ప్రార్థన చేసి ప్రార్థనల ద్వారా అన్ని విషయాల్లో గొప్ప రక్షణ చూద్దాం. దేవుడు అలాంటి కనికర కటాక్షాలు ఈ సందేశం అందరికీ ప్రభు దయచేయును గాక.